నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 19వ వచనము. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను అని వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేశాను. వేసుతో చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారని వెంటనే షాడస్ పెట్టిన చూడండి. ఇక్కడ మనం అనుదినం కూడా ఉదయకాలం, మధ్యకాలం, సాయంత్రకాలం ప్రార్థన చేస్తున్నాము. అర్ధరాత్రి లేసి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ అయితే పూర్తి రాసిన దేవుని కృప వలన ఏ విధంగా చేస్తున్నామో ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకుని నియమించుకున్నారనమాట. ఆయనకి మనం ప్రతిష్ఠిత జన్మై ఉన్నామని మాట్లాడుతున్నారనమాట. దీనికి మరి రిలేటెడ్ వాక్యాలు చూస్తే ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 19వ వచనంలో దేవుడైన యెహోవాకు నువ్వు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా నిన్ను తాను సృజించి సమస్త జనుల కంటే నీ కీర్తి, ఘనత, పేరు కలిగినట్టు నేర్చిస్తానని మాట్లాడుతున్నారు. దానికి రిలేటెడ్ వాక్యాలు ఏంటంటే ద్వితీయోపదేశకాండంలోని 4వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనం చూస్తే ఎలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. మరియు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఈ ధర్మశాస్త్రం అంతట్లో ఉన్న కట్టడలను, నీతి విధులను గల గొప్ప జనమేది అంటున్నారండి. ఇంకా ద్వితీయోపదేశకాండంలోని 8వ అధ్యాయంలో 1వ వచనం చూస్తే నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తానంటున్నారు. అప్పుడు నీవు నీ దేవుడైన యెహోవా మాట వినేలా నీ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అంటున్నారు. ఏ దీవెనలు అంటే మరి నువ్వు పట్టణంలో దీవెనపడతావు అంటున్నారు, పొలంలో దీవెనపడతావు అంటున్నారు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్టెత్తులు, నీ గొర్రెల మేకల మందలు ఇంకా దీవింపబడును అంటున్నారు. నీ గంపయు నీ పిండి పసుగు తొట్టియు దీవింపబడును అంటున్నారు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపడతావు, వెలుగుకి వెళ్ళినప్పుడు కూడా దీవింపడతావు అంటున్నారు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగినట్లు చేయను అంటున్నారు. వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలను నీ యొద్ద నుండి పారిపోదురు అంటున్నారు. నీ కొట్లలో నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించనున్నారు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించనున్నారు. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి చేయనట్లు ఆయనే తనకు ప్రతిష్ఠిత జనముగా నేను స్థాపించను అంటున్నారు. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడదు చుండుట చూచి నీకు భయపడదురు అంటున్నారు అన్నమాట. మరి యెహోవా నీకిచ్చిన నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయను అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారండి. ఎంత గొప్ప దేవుడు అండి. మన ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చి దీవిస్తానంటున్నారు అనమాట. ఇప్పుడండి మనం ఆయనకి ప్రతిష్ఠిత జన్మై ఉన్నాం కాబట్టి మరి ఆయన ధర్మశాస్త్రం అంతటిని మనం పాటిస్తున్నప్పుడు ఎన్ని కాడ తప్పనిగా ఉన్న దీవెనలన్నీ మనకి ఇస్తానని మాట్లాడుతున్నారు. తాను సమస్త జనుల కంటే నీ కీర్తి ఘనత కలుగజేస్తానని నేను ఇచ్చిస్తానని చెప్పేసి దేవుడండి నీకు ప్రతిష్ఠిత జన్మై ఉన్నామని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడుతానండి. ఏదైనా వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనద్ర సరసక్మందర ఘనమైన నాన్నకి ఎలా స్థుతిస్తున్నాను తండ్రి. అన్ని ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పెరిగి జ్ఞానం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తట్టండి. అక్కడ దగ్గర గురుకులు తెచ్చండి. తండ్రి బిడ్డలు మంచి ఆరోగ్యం, నిద్రాశాలు, దేవుని నిధులు, ఉద్యోగాలు తెచ్చండి. ఆదిపేసిన వరకు ఆది సాధించండి. అనుగ్రహం స్వస్పర్శన వేదంతో కొనవరచిన గుంగిన వారు లేతండి. రక్షణ తెచ్చండి. అవనస్తులు బలపరచండి. మీ త్వరాన్ని మీరు వచ్చడానికి మేమందరూ సిద్ధపడి చెప్పు నేత ప్రభుత్వ భాగం తెచ్చండి. మా ప్రభు రక్షణ ఇసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి పెట్టుకుంటే ప్రతిస్తామండి. మేము ఎందిన ప్రార్థనలు మా కుటుంబం కొరకు కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నారండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.